జీతం తీసుకుంటున్న వాహనాలన్నీ కూడా దయచేసి బండి కొంచెం ముందుకు జరపాలి. కావున ఈ అమూల్యమైన ఓటుని గాజు గ్లాసు గుర్తుపైనట్టు వేయాల్సిన కోరుతున్నాం. మన గుర్తు గాజు గ్లాసు, మన గుర్తు గాజు గ్లాసు. గాజు గ్లాసుకే మన ఓటు, గాజు గ్లాసుకే మన ఓటు, గాజు గ్లాసుకే మన ఓటు. పవన్ రావాలి, పవన్ మారాలి, పవన్ టీడీపీ పార్టీ మరియు బీజేపీ పార్టీ బలపరిచిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మరియు కాకినాడ పార్లమెంట్ కి జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తుపై నాయకులకి బీజేపీ పార్టీ నాయకులందరికీ గుర్తుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన గుర్తు కన్న తమ్ముళ్ళకి అందరినీ కూడా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి తరఫున నమస్కారం పలుకుతూ మన ఓటు గాజు గ్లాసు, మన ఓటు గాజు గ్లాసు. మన అభ్యర్థి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ రావాలి, పాలన రావాలి, పవన్ రావాలి, పాలన రావాలి. తాడిపత్రి గ్రామ ప్రజలారా, మన గ్రామంలో ఉన్న సమస్యలు కావాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి. మన గ్రామంలో కొద్దిగా ముందుకు జరపాలండి బండిని. టీడీపీ పార్టీ తరఫున మరియు బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిగా బీజేపీ తాడిపత్రి గ్రామ ప్రజలందరికీ తరఫున మరియు బీజేపీ పార్టీ తరఫున అందరికీ నమస్కారం. ఇలా నాకు తెలిసి తాడిపత్రికి ఫస్ట్ టైం వచ్చాను. బాబా మీరు చూపించే ప్రేమ నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నుంచి ఉన్నారు, జనసేన నుంచి. మొదటి ముఖ్యమంత్రిగా ఆయనకి అంటే మా కుటుంబంలో చాలా మంది నటినటులను మేమేదో యాక్టర్ గా లేకపోతే మీకు వచ్చి రోడ్ షో చేయాలని కాదు వచ్చింది. మా బాబాయ్ కొడుకులాగా మా బాబాయ్కి మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ మా బాబాయ్ వెనకాల ఎప్పుడు మీ అందరికీ తెలుసు. చాలా మంది ఓడిపోయిన
చాలా మంది మాట్లాడినా కూడా 10 ఏళ్ల నుంచి కష్టం నమ్ముకుంటూ ప్రజల సేవ కోసం మంచి చేయాలని ఉద్దేశంతో జనసేన పార్టీ ప్రజలను నడుపుతూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అంటే ఒక పవర్ఫుల్ పార్టీ లాగా ఎమర్జ్ అయింది. దానికి జనసేన ప్రతి ఒక్క జనసైనికుడికి నేను మీలో ఒక్కడిని కళ్యాణ్ బాబాయ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిటికేసం ఇక్కడ ఉంటాం. ఉంటాం. మీరు చూశారు, అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు, కానీ జనసేన ముందుండి పనిచేసింది. మత్స్యకారులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ కళ్యాణ్ బాబాయ్ ఉంచున్నాడు. బాబాయ్కి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పిఠాపురాన్ని దేశం మొత్తం చూసి విడుదల చేస్తారు. అండ్ మీ అందరికీ రేపు పొద్దున చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్లో ఉండేటట్టు చూస్తారు. మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను బొగతూరులోను పెట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు ఇటు తిరుగుతున్నాం. మాకు సొంతూరు అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు. కానీ ఇప్పుడు మా బాబాయ్ ఇక్కడి నుంచి నుంచోవడం వల్ల అలాగా మీరు నాకు పూర్తి చూపించే ప్రేమ మీకు ఎప్పుడు బాబాయ్ మీరు అందరినీ బాగా చూసుకుంటారు ఒక నమ్మకం భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. థ్యాంక్ యూ సో తాటిపత్తి పిలుపు మేరకు పవనుడు గెలుపు మేరకు నన్ను వచ్చాడు, నన్ను ముఖ్యమంత్రి వచ్చాడు. అందరూ ఒకసారి చేతులు ఎత్తే గట్టిగా జై జనసేన, జై జనసేన, వాసుగుర్తిగా మీ ఓటు, జై టీడీపీ, వాసుగుర్తిగా మీ ఓటు, జై బీజేపీ, వాసుగుర్తిగా మీ ఓటు. మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీరందరూ ఆశీర్వదించాలని మిమ్మల్ని అభ్యర్థించడానికి మన వరుణుడు, మన ముఖ్యుడు ఈరోజు అభిమన్యుడు ధన్యవాదాలు. ఇందాక ఇక్కడ మన కాకినాడ ఎంపీగా కూడా మన టీ ఉదయ్ గారు నిలబడుతున్నారు. సో జనసేనకు మీరు ఎమ్మెల్యేగా మా కళ్యాణ్ బాబాయ్కి ఓటు వేసి మళ్ళీ ఎంపీ క్యాండిడేట్ గా టీ ఉదయ్ గారికి కూడా ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఓటు వేయాలని కోరుకుంటూ రాష్ట్రపతికి వచ్చే మే 13న ఎన్నికల్లో మీరు గ్లాస్ గుర్తుకు ఓటేసి జనసేనని గట్టి మెజారిటీతో గెలిపిస్తారు కోరుకుంటూ జై హింద్, జై జనసేన. ఓకేనా
టీడీపీ గాంధీగాసి గుర్తుపై ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ యువకులకి, మహిళలకి, పెద్దలందరికీ కూడా ఈ రోజు జనసేన పార్టీ తరఫున నమస్కారం. స్లోగా కాంగ్రెస్ ముందుకు జరపాలండి. స్లోగా ముందుకు మన రోడ్డు ఎటువంటి మన రోడ్డు